Hi, hello all. Welcome back to our channel True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all your love and support. చాలా మంది మంచిగా డైట్ వీడియోస్ యూస్ఫుల్ అయిన వాళ్ళందరూ ఫాలో అయ్యి మంచిగా రివ్యూస్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే దీనికి ముందు సిరీస్ 1 డైట్ ప్లాన్ వీడియో అండ్ మోటివేషన్ వీడియో తప్పకుండా చూడండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. Coming to the second diet series. Series 2లో యాజ్ యూజువల్గా మనం రోజు యూజ్ చేసే కర్రీ లీవ్స్ వాటర్ విత్ జీరా అండ్ సినమన్ స్టిక్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసుకొని ఫస్ట్ డ్రింక్ అదే తీసుకుంటాము. ముందు రోజు ఫస్ట్ డైట్లో మనం చేసినట్లే స్మూతీ కోసం అన్నీ సోక్ చేసుకోవడం కోసం అన్నీ ఇలా డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అన్నీ కలిపి మనం సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ ఫ్రూట్, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్, బనానా కొంతమందికి నచ్చదు, యాపిల్ కొంతమందికి నచ్చదు, అలా మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్తో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక 200 to 250 ml ఆఫ్ స్మూతీ తీసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత డైట్ చేసినా వాటర్ ఇంటేక్ ఇట్స్ అ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది డైట్లో. సో మనం ఎంత డైట్ చేసినా ఏదో ఒక 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ తాగి ఆపేస్తే మీకు వెయిట్ లాస్ అనేది అస్సలు జరగదు. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు 4 లీటర్స్ ఆఫ్ మినిమం వాటర్ అనేది తీసుకోవాలి. 4 లీటర్స్ ఇస్ మస్ట్. సపోజ్ మీకు వాటర్ ఫామ్లో నచ్చకపోతే చాలా పల్చగా లైక్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని మజ్జిగ చేసుకోండి. ఇట్లా వేరియస్ ఫామ్స్లో మీకు ఏ రకంగా అయితే వాటర్ తాగడానికి నచ్చుతుందో సో అట్లా వేరియస్ ఫామ్స్లో అయితే తప్పకుండా తీసుకోండి. గ్రీన్ టీ ద్వారా, లేదా ఇప్పుడు మార్నింగ్ మనం తీసుకునే కర్రీ లీవ్స్ లాంటిది, లేదా ఈవినింగ్స్లో ఏదైనా రిఫ్రెషింగ్ టీ లాగా, లెమన్ టీ లాగా, ఇలా ఏదో ఒక రూపంలో మీరు 100% వాటర్ 4 లీటర్స్ అయితే మినిమం తీసుకోవాలి. చాలామంది నన్ను డైట్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా అడిగారు. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఎటువంటి విగరస్ ఎక్సర్సైజెస్ చేయట్లేదు. ఇంట్లో కొంచెం యాక్టివ్గా ఉండడం, మనకి టైం దొరికితే 100% ఒక 1 అవర్ పాటు వాకింగ్ చేయడం, దిస్ ఈజ్ మచ్ మోర్ బెటర్. తర్వాత ఆల్ ద డే యాక్టివ్గా ఉంటేనే మనకి ఆల్మోస్ట్ మనం తీసుకునే క్యాలరీకి మనం బర్న్ చేసే క్యాలరీస్ ఈక్వలైజ్ అయిపోతాయి. మీలో ఎవరైనా స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేస్తే దట్ వుడ్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్, ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవుతారు. యాజ్ యూజువల్ మన బ్రేక్ఫాస్ట్లో ఇలా స్మూతీ అయితే తీసేసుకుంటున్నాం. ఎందుకు సెకండ్ వీక్ కూడా స్మూతీ కంటిన్యూ చేస్తున్నాము అంటే స్మూతీ ఒక్కరోజు 2 రోజులు తీసుకుంటే దీని రిజల్ట్స్ తెలియవు మనకి. అట్లీస్ట్ ఒక 40 to 41 days మనం తీసుకుంటే కానీ దీనిలో ఉన్న మంచి బెనిఫిట్స్ అనేవి మనం ఎంజాయ్ చేయలేము. సో డెఫినెట్లీ స్మూతీతో స్టార్ట్ అవుతుంది డే. నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ మీల్ ప్రెప్, అంటే మధ్యాహ్నం లంచ్ కోసమని. నా డైట్లో చూసారంటే మోర్ నెంబర్ ఆఫ్ వెజీస్ ఉన్నాయి. మొత్తం లైక్ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, ఇలా ఫ్రెష్గా చేసిన రోటీస్, మనం చేసుకున్న మింట్ చట్నీ, క్యాబేజ్, ఇవన్నీ మనం యూస్ చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ వెజ్ మయోనీస్ పెట్టాను అంటే ఇట్స్ అ కంప్లీట్లీ ఆప్షనల్ థింగ్. కొంచెం డెలిషియస్గా ఉండడానికి వెరీ మినిమల్ క్వాంటిటీలో మయోనీస్ యూస్ చేస్తున్నాను నేను. మీకు అది నచ్చని వాళ్ళు నో వరీస్, ఇంకా హ్యాపీ, మంచిగా ఆ ప్లేస్లో కర్డ్ అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక వెజ్ రోల్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి. దానికైతే స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్గా బటర్ వేసుకుని ఎగ్ బాగా బీట్ చేసుకుని ఇలా పొడి పొడిగా స్క్రాంబుల్ చేసేసుకుని దీనిలో కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ విత్ సాల్ట్, అంతే. బికాస్ కొంచెం తినడానికి టేస్టీగా, కొంచెం ఎంజాయబుల్గా ఉండాలని నేను ఇలా చేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు మంచిగా ఇలా స్క్రాంబుల్ అయిపోయాక ఎగ్ పక్కన ఉంచుకోవడమే. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఆల్రెడీ చేసుకున్న ఒక రోటీకి చూసారంటే నేను ఎంత తక్కువ క్వాంటిటీ మయోనీస్ యూస్ చేస్తున్నానో చూడండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఎవ్వరికీ వద్దు, మీకు అది కూడా చేయడం ఇష్టం లేదు, ఇంకా చాలా బెటర్గా చేయాలనుకున్న వాళ్ళు సో హ్యాపీ. ఈ ప్లేస్లో ఒక 1 స్పూన్ ఆఫ్ కర్డ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, అది గ్రీన్ చట్నీని యూస్ చేయాలి. 1 స్పూన్ ఆఫ్ గ్రీన్ చట్నీతో మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న ఎగ్, స్క్రాంబుల్డ్ ఎగ్, ఫుల్ ఆన్ వెజ్జీస్, అన్నీ మంచిగా వెజ్జీస్ పెట్టుకొని రోల్ చేసుకొని తినేసేయడమే. ట్రస్ట్ మీ, చాలా చాలా హెల్దీ, చాలా చాలా ఫిల్లింగ్. 1 కాదు 2 కాదు, మీకు కావాలంటే 2, 2.5 కూడా తినచ్చు. బట్
2 తినే లోపలే ఐ మీన్ 2 రోల్స్ తినే లోపలే మనకి చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తది. మంచి అమౌంట్ ఆఫ్ వెజ్జీస్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. దట్టు రాగా ఏది తీసుకున్నా చాలా ఫాస్ట్‌గా బాడీకి అబ్జార్బ్ అవుతది. 100% ఎనర్జీగా కన్వర్ట్ అవుతది. ఇది అస్సలు ఫ్యాట్‌గా కన్వర్ట్ అవ్వదు. దీనివల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. సో, మేబీ వాళ్ళేంటి నాన్ వెజ్ ఏమి ఇంక్లూడ్ చేయరా వీళ్ళ డైట్‌లో అని కూడా అనుకోవచ్చు. నో, నేను ఆల్ ద వీక్ వెజ్ తీసుకొని మీకున్న 1 ఆర్ 2 డేస్ ఆప్షనల్ డేస్ ఉంటాయి కదా! ఐ మీన్ లైక్ చీట్ డేస్ అంటే లైక్ సాటర్‌డే, సండే అలా. అప్పుడు మీరు కావాలంటే నాన్ వెజ్ తీసుకోండి వితిన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ. ఆల్ ద వీక్ వెజ్‌లో వెళ్ళడమే ప్రిఫరబుల్లీ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. ఇంకా బాడీ కూడా మంచిగా డిటాక్స్ అయ్యి మన హెల్తీ స్కిన్, మంచిగా హెయిర్ ఇవన్నీ కూడా చాలా మంచిగా రెజ్యూనేట్ అవుతాయి. యాహ్! ఇప్పుడు చూసారు కదా! ఇలా మంచిగా రోల్ చేసేసుకొని మింట్ చట్నీతో కొంచెం కర్డ్, మింట్ చట్నీ మిక్స్ చేసుకొని మనం డిప్ చేసుకొని తిన్నా కూడా చాలా బావుంటది. ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా నో వరీస్. మీ ఇంట్లో ఏమైతే వెజ్జీస్ అవైలబుల్‌గా ఉంటాయో అవి యాడ్ చేసుకొని కూడా చపాతీ రోల్ ఇలా చేసుకొని తినేసేయడమే. ఇవి మంచిగా పిల్లలకి, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు డైట్ చేసిన వాళ్ళే అని కాదు, చేయని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ మీల్. అందుకే నేను మన డైట్‌లో ఇంక్లూడ్ చేశాను. ఎవరైతే వెజిటేరియన్స్ ఎగ్ ప్రిఫర్ చేయరో వాళ్ళు యూ కెన్ యాడ్ పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్ ప్లేస్‌లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ప్రాసెస్‌లో ఎగ్ బదులు పన్నీర్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. యాహ్! దిస్ ఈస్ అవర్ డిన్నర్ టైమ్. తర్వాత ఇప్పుడు మనం డిన్నర్ ప్రెప్ కోసం ఏం చేస్తున్నామో చూస్తున్నాం. ఎప్పుడు సాలిడ్స్ తినడమే కాకుండా అప్పుడప్పుడు చాలా హెల్తీ సూప్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఫాస్ట్ వెయిట్ లాస్ ఉంటది. ట్రస్ట్ మీ. ఇలా సూప్ తీసుకుంటే మనకు ఆకలేయదా అని అనుకోవద్దు. తప్పకుండా ఆకలి వేయదు. బికాజ్ అంత ఫిల్లింగ్‌గా, అంత టేస్టీగా ఉంటది. యాహ్! ఇప్పుడు మనకు కావాల్సినవి మన ఇంట్లో ఏమైతే వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటాయో అట్‌లీస్ట్ 4 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోండి. ఆనియన్, స్వీట్ కార్న్, గార్లిక్, టొమాటో, క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ పీస్, బీన్స్ ఇవన్నీ నేను తీసుకున్నాను. బ్రొకోలీ ఇవన్నీ తీసుకొని జస్ట్ కొంచెం స్పైసెస్ తీసుకున్నాను. ఒక పట్ట, 2 లవంగము, కొన్ని మిరియాలు. ఫస్ట్ బటర్ యాడ్ చేసుకొని మనం ఏమేమైతే కట్ చేసుకున్నామో వెజ్జీస్ అన్నీ బటర్‌లో జస్ట్ లైట్‌గా సాట్ చేసుకోవాలి. ఫస్ట్ గార్లిక్‌తో స్టార్ట్ చేయండి. గార్లిక్, ఆనియన్ తర్వాత అన్ని వెజిటబుల్స్ ఏసి మంచిగా సాట్ చేసేసుకోండి. చాలామందికి సూప్ తినడం వల్ల మాకంత తాగడం వల్ల అంత ఫిల్లింగ్‌గా ఉండదు అనుకున్న వాళ్ళు ఈ వెజ్జీస్‌తో పాటు ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకొని కూడా మనం తినొచ్చు. బట్ సూప్ ప్రిఫరబుల్లీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తది. యాహ్! ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొంచెం బటర్ మెల్ట్ అయ్యాక గార్లిక్ బాగా టోస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. ఇలాంటి సూప్స్ మనం చేసుకోవడం వల్ల మీరు డైట్ చేస్తున్న వాళ్ళే కాదు, మీ హోల్ ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి మంచి వెజ్ సూప్స్ బయట నుంచి ఆర్డర్ చేయకుండా మనం ఇంట్లోనే చక్కగా చేసి ఇవ్వచ్చు. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది నార్మల్ సూప్ కాదు. రాగి వెజ్ సూప్. చాలా కాల్షియం ఉంటది. చాలామంది హెయిర్ లాస్ అవుతుంది. నాకు కొంచెం స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. బోన్స్ స్ట్రెంథెనింగ్‌గా లేవు. అలా చాలా కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్. అట్‌లీస్ట్ వీక్లీ 3 డేస్ ఇది గాని తీసుకోగలిగితే మనం ఈవినింగ్ డిన్నర్ టైమ్‌లో వెయిట్ లాస్ అవుతది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అట్ ఎ టైమ్ మనం మోర్ వెజిటబుల్స్ తీసుకున్నంత మంచి ఫీల్ కూడా ఉంటది. యాహ్! ఇప్పుడు ఆనియన్స్ కూడా సార్ట్ అయిపోయాక 1 బై 1 అన్ని వెజిటబుల్స్ మనం యాడ్ చేసేసుకోవడమే. బై ద వే నేను ఈ వీడియోలో ఏది ఈవినింగ్ స్నాక్ ఆప్షన్ ఇవ్వలేదు. స్నాక్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. లైక్ హెల్తీగా తినండి. చిక్కీ కానీ, ఫుల్ మఖానా కానీ, మర్మరాలు, పోహా కానీ ఇలాంటివి చాలా లైట్‌గా ఈజీగా డైజెస్ట్ అయిపోయేవి. ఆహ్, మంచిగా బాయిల్ చేసుకున్న పల్లీలు, బాయిల్ చేసుకున్న గ్రీన్ గ్రామ్ అంటే పెసళ్ళు ఇలాంటివి తీసుకోండి హెల్తీగా. జస్ట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే అరౌండ్ 4:00 అలా మీరు స్నాక్ చేస్తారు. వెంటనే 6:00 లోపల మళ్ళీ డిన్నర్ చేసేస్తారు కాబట్టి హెవీ ఉండకుండా చాలా లిమిటెడ్ పోర్షన్‌లో తీసుకోండి. సమ్‌టైమ్స్ మీకెప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఒక 2 డేట్స్, ఒక 2 అంజీరా ఇలాంటివి కూడా యూ కెన్ ట్రై. బికాజ్ అది చాలా వరకు మన క్రేవింగ్స్‌ని స్టాప్ చేస్తది.
మనం ఎంతైతే వాటర్ ఎక్కువ తీసుకుంటామో అంత క్రేవింగ్స్ కూడా మనకు తగ్గిపోతాయి. బికాజ్ మన ఇన్సులిన్ లెవెల్స్‌ని అది మంచిగా రెసిస్ట్ చేస్తది. అందుకే వాటర్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సూప్‌లో చూసారంటే మంచిగా అన్ని వెజిటబుల్స్ ఏసి సార్ట్ చేసేసాము. ఇప్పుడు 2 లవంగము, ఒక్క పట్ట సిన్నమన్ స్టిక్, చిన్న సిన్నమన్ స్టిక్, ఒకే ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాము. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉండాలి అన్నట్టు. ఏదో డైట్ చేస్తున్నాం కదా అనే ఒక కాన్షియస్‌తో కాకుండా ఈవెన్ డైట్‌లో కూడా చాలా హెల్తీగా తింటున్నాం అనే ఫీల్ కోసం. ఇప్పుడు కొంచెం సాల్ట్, రఫ్‌గా గ్రేట్ చేసుకున్న పెప్పర్ ఇవన్నీ వేసేసాను. మొత్తం ఒక్కసారి మంచిగా ఒక సార్ట్ చేసుకొనేయాలి. సార్ట్ చేసేసుకొని తగినన్ని వాటర్ అంటే నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకున్నాను. సో దట్ అది ప్రాపర్‌గా కుక్ అయిపోతది. బై ద వే నేనొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. చాలా మందికి డైట్ చేసే మధ్యలో అనిపిస్తది. ఈవెన్ నాకు కూడా అనిపిస్తది. అవసరమా మనకి డైట్? మంచిగా మనకు నచ్చింది తినేద్దాం. తర్వాత చూసుకుందాంలే అలా అనిపిస్తది. నో, నో, అస్సలలా చేయొద్దు. ఫస్ట్ ఒక 10 డేస్ చేయడమే చాలా కష్టం. తర్వాత మనకొస్తున్న రిజల్ట్స్‌ని చూసి, మనం వెయిట్ లాస్ అవ్వడం చూసి, మనల్ని చూసి మనమే చాలా బెటర్‌గా మోటివేట్ అయిపోతాము. సో, అస్సలు గివ్ అప్ చేయకండి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ లైక్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ప్రెషరైజ్ చేసుకుంటున్నాను. ప్రెషరైజ్ చేసుకొని అది 2 ప్రెషర్స్ వచ్చే లోపల 2 విజిల్స్ వచ్చేలోపు నేను రాగి మిక్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. 1 ½ కప్ ఆఫ్ వాటర్‌లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ హోమ్ మేడ్ రాగి ఫ్లోర్ ఇంట్లోనే చేసుకునింది ఇది. 4 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కనుంచుకుంటాను. ప్రెషర్ వచ్చాక దీన్ని దానిలో కలుపుకోవడమే. కమింగ్ టు ద మోటివేషనల్ ఫ్యాక్టర్. అస్సలెవరు గివ్ అప్ చేయొద్దు. ఇది మనకొక మంచి ఛాలెంజ్. మనల్ని మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతామా అనేది ఒక మంచి ఛాలెంజ్. మనల్ని మనమే ప్రూవ్ చేసుకోకపోతే ఇంకెవ్వరు ఉండరు ప్రపంచంలో ప్రూవ్ చేసుకోవడానికి. సో, అస్సలు మనం గివ్ అప్ చేయకుండా జస్ట్ ఒక 20 డేస్ నాది కాదు. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ రోజులు చేసేవాళ్ళు. అట్‌లీస్ట్ 1 మంత్ చేసేవాళ్ళు. 1 మంత్ ఈస్ నాట్ మైన్. 1 మంత్ తర్వాత మనకు నచ్చింది తిందాం. చాలా హెల్తీగా ఉందాం. అలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మనకన్నా మనల్ని మోటివేట్ చేసుకునే వాళ్ళు అస్సలుండరు. తప్పకుండా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎవ్రీ డే ఆర్ వీక్లీ వన్స్ మీరలా వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు, మీ వెయింగ్ స్కేల్ చూసినప్పుడే అదే మిమ్మల్ని చాలా మోటివేట్ చేస్తది. సో, అస్సలు గివ్ అప్ చేయొద్దు. ఎప్పుడు విజువలైజ్ చేసుకోండి. మనం ఒక 5-6 కేజీస్ ఈ మంత్ తగ్గుతున్నాము. తర్వాత మనం ఎలా ఉంటాము? మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నాము? మనం ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మన వెయిట్ లాస్‌ని? ఇవన్నీ మీరు మంచిగా విజువలైజ్ చేసుకోండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు చూసారంటే 4 స్పూన్స్ వేసేసుకొని నేను రాగి ఫ్లోర్‌ని బాగా కలుపుకున్నాను విస్కర్‌తో. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కుక్కర్‌లో 2 ప్రెషర్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసారంటే ప్రాపర్‌గా కుక్ అయ్యుంటాయి వెజ్జీస్ అన్నీ. ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యే స్టేజ్‌లో మనం కలుపుకున్న ఈ రాగి మిక్స్చర్‌ని అందులో కలిపేసుకోవడమే. ఈ సూపు డైట్ చేస్తున్న వాళ్ళే కాదు, మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా, లేకపోతే మన పేరెంట్స్, మన ఇన్‌లాస్ అలాంటి వాళ్ళకి కూడా తప్పకుండా ఇవ్వండి. ట్రై చేయమని చెప్పండి. బికాజ్ ప్రతి ఒక్కళ్ళకి చాలా హెల్తీ, చాలా మంచిగా ఉంటది. టేస్ట్ వైస్ కూడా అందరూ ఎంజాయ్ చేసేలాగే ఉంటది. ఇప్పుడు చూసారు కదా! బాయిలింగ్ స్టేజ్‌లో ఇప్పుడు నేను కలుపుకున్న మొత్తం ఫ్లోర్‌ని ఇందులో యాడ్ చేసేసాను. మేబీ ప్రాసెస్ మీకు వీడియోలో చాలా పెద్దగా అనిపించొచ్చు. బట్ హార్డ్లీ ఇది ఒక 10 మినిట్స్‌లో రెడీ అయిపోతది. వెరీ సింపుల్ సూప్. చాలా ఈజీగా ఈవెన్ వర్కింగ్ పీపుల్‌కైతే చాలా మంచిగా హెల్ప్ అవుతది ఈ సూప్. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్‌నైతే ఇస్తది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మంచిగా ఇది ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యే స్టేజ్‌లో మనం డిష్ ఔట్ చేసేసుకోవడమే. అందరిలాగా కార్న్ ఫ్లోర్, స్టార్చ్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు థిక్‌నెస్ కోసం. బట్ దీనికి ఎలాంటిది అవసరం లేదు. ఆల్రెడీ దీనిలో ఉన్న స్టార్చ్ కంటెంటే మనకి కావాల్సినంత థిక్‌నెస్ ఇచ్చేస్తది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బే లీఫ్, సిన్నమన్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. బికాజ్ అవి డిస్టర్బెన్స్ లాగా ఉండకుండా ఆల్రెడీ దానిలో ఫ్లేవర్స్ యాడ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొంచెం పెప్పర్, 1 చిన్న స్పూన్ ఆఫ్ జాగరీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. బికాజ్ కొంచెం మంచి టేస్ట్ కోసం, మంచిగా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండడం కోసం, మంచిగా హెల్తీగానే ఉంటది. కొంచెం జాగరీ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ట్రై చేయండి. నచ్చని వాళ్ళు యూ కెన్ అవాయిడ్. ఇప్పుడు చూసారంటే
మనకి పర్ఫెక్ట్ సూప్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఈ టైంలో ఇక్కడ ఈ ప్లేస్లో మనం పెప్పర్ అండ్ సాల్ట్ మీకు ఎంత కావాలో యాడ్ చేసుకోండి. ప్రిఫరబుల్లీ మనం డైట్ చేస్తున్నప్పుడు స్పైసెస్ కానీ తర్వాత సాల్ట్ కానీ తగ్గించుకోవడం వల్ల మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. మన బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది చాలా తగ్గి వెయిట్ లాస్ చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు సూప్ డిష్ అవుట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో ఇంకా మనం చక్కగా మనకి మంచిగా సాలిడ్గా పెద్ద బౌల్ ఆఫ్ సూప్ తీసుకోండి. బికాస్ నైట్ మొత్తం మీకు ఫిల్లింగ్ ఉండాలి కాబట్టి ఫుల్ ఆన్ వెజ్జీస్తో చక్కగా తీసుకోండి. ట్రస్ట్ మీ, మీకు చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఆల్ ద టైమ్ ఇదే కావాలి అని కూడా మీరు తీసుకుంటారు. దిస్ ఈజ్ వన్ మోర్ డైట్ సిరీస్ 2. లాస్ట్ టైం చెప్పిన డైట్ ఒక 3 days, ఇప్పుడు చెప్పిన డైట్ ఒక 3 days, ఇంకొక 1 day, వీక్లో 7 days కదా, ఇంకొక 1 day మీ ఆప్షన్, మీకు ఏం తినాలనిపిస్తే అది. ఇలా ఇదే 2 diets నెక్స్ట్ వీక్ కూడా మనం ఫాలో అవుతున్నాం. తర్వాత ఐ విల్ పోస్ట్ అ థర్డ్ diet series 3. Hope you all enjoyed. Take care. We'll meet you with a beautiful video again. See you. Bye bye.